హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ బెండకాయ గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా బెండకాయ గ్రేవీగా వండుకుంటే మీకు జిగురు అనేది కూడా ఏముండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా 1/2 కేజీ బెండకాయలను ఈ అంగుళం సైజులో కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 మీడియం టమాటాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడే బెండకాయల్లో ఉన్న జిగురంతా కూడా పోతుంది. ఎంత రోస్ట్గా ఫ్రై అయినా పర్వాలేదండి. చూసారు కదా, బెండకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా రోస్ట్గా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవనిచ్చుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాని పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో స్మూత్గా ఆ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలుగా కాకుండా ఇలా స్మూత్గా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ అనేది గుజ్జుగా చాలా స్మూత్గా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీని. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడు మనం బెండకాయ ఫ్రై పులుసులే కాదండి, ఇలా గ్రేవీ కూడా చేసుకుంటే చాలా కమ్మగా కర్రీ అయితే కుదురుతుంది. చూసారు కదా, టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా తేలే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్కి మొత్తం అంతా కూడా స్మూత్గా ఇలాగ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసేయాలి, మెత్తగా పేస్ట్ అయిపోవాలి. ఉల్లిపాయలు సారము టమాటా అంతా కూడా పీల్చేసుకుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు అంటే ఒక 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలండి. చిక్కటి పెరుగు వేసుకున్నాను నేను. కొంచెం పెరుగు పలుచగా ఉంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగు కంటెంట్ కూడా ఈ కర్రీ మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, పెరుగంతా కూడా కర్రీలో బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మనం గరిటెతో కలుపుకోవాలి. నేను గట్టి పెరుగు వేసాను కదండి, అందుకని కనిపిస్తుంది. అదే మనం పెరుగును కొంచెం షేక్ చేసి వేసుకుంటే త్వరగా మిక్స్ అయిపోతుంది. కానీ మీకు తెలియడం కోసం నేను పెరుగు అట్లా వేసాను, పెరుగు బలంగా. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే చూడండి మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీ మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ అంతా కర్రీ మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు యాడ్ చేయలేదు, బెండకాయలో ఫ్లేవర్స్ మనకు తెలియడం కోసం మసాలా అవి తక్కువగా వేసుకుంటే బెండకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు గ్రేవీ మొత్తం దగ్గరికి వేసుకున్నాక మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ముక్కల మిశ్రమం అంతా కూడా గ్రేవీ పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనిస్తే మసాలా అంతా కూడా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీ మిశ్రమంలో మనము కర్రీ మునిగేంత వరకు అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, 1 స్పూను 2 స్పూన్లు. కాస్త కొంచెం మగ్గితే వాటర్ అది యాడ్ చేసుకొని చాలా స్మూత్గా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పులుసు ఫ్రైలే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చండి. బెండకాయ గుజ్జుతో మనం జిగురుగా తింటే గుజ్జు పెరుగుతుంది అంటారు మోకాల్లో. ఆ మోకాల్లో జిగురు అనేది తగ్గుతుంది కదా, అట్లాంటప్పుడు బెండకాయ జిగురుతో వండుకుంటే చాలా బాగుంటుంది. కానీ బెండకాయ అనగానే ఇగురు కూర జిగురు జిగురు అనుకుంటారు, కానీ జిగురు లేకుండా మంచిగా టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా గ్రేవీ కర్రీని మనం చేసుకోవచ్చు. చూసారు కదా, దగ్గర పడిపోయింది కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ కర్రీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుందామండి. కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు ఫ్రై కాకుండా కర్రీ ఈ విధంగా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు చాలా లైక్ చేస్తారు. ఇంకెప్పుడు చేసిన ఇలాగే చేయమంటారు, అంత బాగుంది. నాకు చాలా బాగా కుదిరింది కర్రీ. మీకు కూడా అలాగే వస్తుంది, ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.